జగద్గురు జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రి సార్కి, స్వర్ణమాల మేడంకి కోటి కోటి ప్రణామం. అలాగే నా గురువులైన తటవర్తి దంపతులకు మరియు జూమ్లో ఉన్న వారికి నమస్కారాలు. శ్రీ తిరుమలనాథ పిరమిడ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో టిఎంసి ఛానల్ స్వాగతం సుస్వాగతం. టిఎంసి ఛానల్ ద్వారా ప్రతిరోజు ధ్యానం చేస్తున్నాము, జ్ఞానాన్ని అందుకుంటున్నాము. ఈరోజు జ్ఞానదాత విజయ మేడం. నమస్కారం మేడం. టాపిక్ మాధవ సేవయే మానవ సేవ. వెల్కమ్ మేడం. నమస్తే మేడం. నమస్తే మేడం. థ్యాంక్ యూ మేడం. తిరుమలనాథ గట్టు మెడిటేషన్ ఛానల్ ఆర్గనైజింగ్ టీం అందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మనందరి గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, మాతా స్వర్ణమాల పత్రిజీకి నా యొక్క ప్రణామాలు. అదేవిధంగా సెషన్లో ఉన్న మిత్రులకి, యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్నటువంటి మిత్రులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారము. నా పేరు విజయ అండి. నేను కరీంనగర్లో నివసిస్తాను. ఈరోజు పత్రిజీ సందేశాలలో భాగంగా మాధవ సేవయే మానవ సేవ అనేటువంటి ఈ యొక్క అంశంలో సార్ ఇచ్చినటువంటి ఆ జ్ఞానాన్ని కూలంకషంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్. మరి మనకు ఒకప్పుడు ఒక కొటేషన్ తెలుసు, మానవ సేవయే మాధవ సేవ అని విని ఉన్నాము మనం. మరి ఇక్కడ సార్ ఏం చెప్పారు? మాధవ సేవయే మానవ సేవ అని చెప్పారు. ఇంకా ఏం చెప్తారు అంటే మాధవ సేవయే మాధవ సేవ అని కూడా చెప్తారనమాట. సో మరి ఈ అంశంలో సార్ ఇచ్చినటువంటి జ్ఞానాన్ని చూద్దాం ఫ్రెండ్స్. మరి పిరమిడ్ మాస్టర్ల గురించి చెప్తారనమాట ఇక్కడ పత్రిజీ. సేవ అనే కాన్సెప్ట్ లో భాగంగా మరి పిరమిడ్ ధ్యానులు వీళ్ళందరూ కూడాను గత జన్మల్లోనే అకుంఠిత సేవా దురంధరులు, చక్రవర్తులు అని చెప్పి చెప్తారనమాట. అంటే మనము ఈ సేవా మార్గంలోకి ఇప్పుడే కాదట, ఎన్నో జన్మలకెళ్ళి ఈ సేవా మార్గంలో ఉన్న వాళ్ళమే పిరమిడ్ మాస్టర్స్ అని చెప్తున్నారు. ఇక పిరమిడ్ మాస్టర్లే కాదు, మరి ఇంకా మాత్రమే కాకుండా ప్రపంచం అంతటా కూడా ఈ సేవ అనే కార్యక్రమాలు అనంతంగా జరుగుతూనే ఉన్నాయి. అయితే ఈరోజు మరి మానవ సేవకి మాధవ సేవకి మధ్య ఉన్న ఆ వేరియేషన్ ఏంటో మనకి తెలియజేస్తారు సార్. సేవ అనే పదాన్ని గురించి ముందు అర్థం తెలుసుకుందాం ఫ్రెండ్స్. సేవ అంటే ప్రతిఫలాన్ని ఆపేక్షించకుండా, ఆశించకుండా ఇతరులకు ప్రయోజనాన్ని చేకూర్చేటువంటి ఆ పనులు, కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని సేవగా పరిగణిస్తారనమాట. మరి మనం జనరల్గా ఏం చెప్పుకుంటాము అంటే, నేను భార్య భర్తకు సేవ చేస్తుందని, భర్త భార్యకు సేవ చేస్తున్నాడు, అలాగే నేను నా పిల్లలకి సేవ చేస్తున్నాను, ఇలా జనరల్గా చెప్పుకుంటాం కదా. మరి ఇక్కడ సార్ ఏం చెప్తారు అంటే, భార్య భర్త నుండి ఎన్నో పొందుతుంది, భార్య ద్వారా భర్త ఎంతో మరి పొందుతున్నాడు. కాబట్టి భార్యాభర్తలకు ఒకరికొకరు చేసుకునేది అది సేవగా పరిగణించబడదు. మరి ఏంటయ్యా అంటే అది మన యొక్క ధర్మము, మన యొక్క కర్తవ్యము. మరి అదే విధంగా నా పిల్లలకి నేను ఎంతో సేవ చేస్తున్నాను, అత్తమామకు సేవ చేస్తున్నాను, ఇలా చెప్తూ ఉంటాను కదా. అత్త కానీ, మామ కానీ, మన కుటుంబ సభ్యులు కానీ, మన పిల్లలు కానీ గత జన్మల్లో మనకి వాళ్ళకి మధ్య ఉన్నటువంటి ఆ కార్మిక్ బ్యాలెన్స్ వల్లనే మనకి బంధాలుగా వస్తారు. కాబట్టి వాళ్ళందరి కోసం మనం చేసేది కేవలము మన బాధ్యత, మన కర్తవ్యము, మన ధర్మం మాత్రమే. ఇక గురువు సేవ, నేను మా గురువు గారికి ఎంతో సేవ చేస్తున్నాను అని కూడా చెప్తుంటారు కదా. ఇక్కడ సార్ ఏం చెప్తారు అంటే, మనకి మన జీవితానికి ఒక అర్థాన్ని, పరమార్థాన్ని కలిగించింది, మనకి విద్యాబుద్ధులు నేర్పించింది, మనకి జ్ఞానాన్ని ప్రసాదించింది, మన ఉద్ధరణ కోసము ఎంతో చేస్తారు గురువు గారు. అసలు గురువు లేని విద్య గుడ్డి విద్య అంటారు. ఒక మానవుడుగా పుట్టినటువంటి మనిషికి మరి తను పరిపూర్ణ స్థితికి ఎదగాలి, ఒక దైవత్వానికి ఎదగాలి అంటే గురువు అనేవారు తప్పనిసరి. వారు లేకపోతే మనము ఉన్నతంగా ఎదగడం అంటే ఒక గైడ్ కావాలి మనకి. మార్గంలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు
ఆ దారి ఎటు వెళ్తుందో తెలియదు. అలాంటప్పుడు మనకు ఒక మార్గదర్శి కావాలి. మరి వారే మన యొక్క గురువు గారు అనమాట. ఆ గురువు గారికి కూడా మనం చేసేది సేవ కాదు అని చెప్తారు. సో ఇక్కడ గురువు పట్ల మనం ఒక గ్రాటిట్యూడ్ తో మనము వారి కోసము మన సమయాన్ని కేటాయిస్తాము అంతే. కానీ ఇక్కడ చెప్తున్నారు గురువు గారు సేవ చేస్తారు తన బిడ్డల కోసము, భక్తుల కోసము, శిష్యుల కోసము. వారేమీ ప్రతిఫలాన్ని ఆశించకుండా చేస్తారు కాబట్టి అది సేవ అవుతుంది. గురువులు చేసేది సేవ అవుతుంది అని చెప్తారు. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ కూడా చూపిస్తారు మనకి. అంటే గురువులు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనే దానికి. శ్రీకృష్ణ పరమాత్మకి మరి ఆ యుద్ధ రంగంలో అర్జునుడికి భగవద్గీతను బోధించాల్సినటువంటి అక్కడ ఆయన ధర్మము, కర్తవ్యము ఏమీ లేదు. అయినా కూడా ఆయన అది అందించారు అంటే అది సేవ అని చెప్పారనమాట. మరి ద్రోణాచార్యుడు మనకి తెలుసు కదా, ద్రోణాచార్యుడికి ఒక శత్రువు ఉంటాడు ద్రుపదుడు. ఆయన మరి తన కొడుకు కంటే కూడా ఎక్కువగా అర్జునుడికి ఎన్నో విలువిద్యలు నేర్పించాడు. అయితే ఆయన ఏం చేస్తాడు, ఆ ద్రుపదుణ్ణి ఆయన చంపాలి అనుకుంటాడు శత్రువు కాబట్టి. కానీ ద్రోణాచార్యుడు బ్రాహ్మణుడు కాబట్టి ఆయనకి అది ధర్మం కాదు. అందుచేత ఆ శిష్యుణ్ణి ఉపయోగించుకుంటాడు అనమాట. ఇక్కడ శిష్యునికి విద్య నేర్పించి ప్రతిఫలాన్ని కోరుతాడు. నువ్వు ఎలాగైనా ద్రుపదుణ్ణి పట్టి నా దగ్గరికి తీసుకురా అని చెప్పి. సో ఇలా ఉండకూడదు గురువులు అని చెప్తారు పత్రిజీ. అంటే శిష్యులకు నేర్పించాల్సింది నేర్పించాలి, వాళ్ళంతటా వాళ్ళు ఏమన్నా ఇస్తే తీసుకోవాలి, అంతేకాని వాళ్ళు నాకు ఇది కావాలి ఇది ఇవ్వు అని ఆశించేవారు, యాచించేవారు సద్గురువులు కాదు అని చెప్తారు. మరి మన గురువు గారు పత్రిజీ ఎప్పుడు ఎక్కడ ఎవరి నుండి ఏమీ ఆశించలేదండి మన దగ్గర నుండి. ఆయన చేస్తూ వెళ్ళారు, చెబుతూ వెళ్ళారు, ఆయన ఆచరిస్తూ ఆదర్శంగా ఉండి మనందరి చేత ఆచరింప చేశారు. మరి ఇప్పుడు చూడండి, ఇంత పెద్ద పిఎస్ఎస్ఎం అనేటువంటి ఈ సామ్రాజ్యము ప్రపంచమంతా విస్తరించింది. ఎన్నో లోక కళ్యాణ కార్యక్రమాలు నిస్వార్థంగా చేస్తున్నారు పిరమిడ్ మాస్టర్లు. అంటే అదంతా కూడా మన గురువు గారు మనకు అందించినటువంటి ఆ సేవ. అది ఆయన ఒక రియల్ సద్గురు అన్నమాట. అలా ఉండాలి అని చెప్తారు సేవ అనే దాన్ని. ఇక మరి ఇక్కడ మనకి ధర్మము, సేవ రెండు పదాలు ఉన్నాయి. ఒకటి ధర్మము, రెండోది సేవ. ధర్మము అంటే మన యొక్క బాధ్యత, మన యొక్క కర్తవ్యము. సేవ అంటే ఇప్పుడు సపోజ్ మన పక్కింట్లో పిల్లలు ఉన్నారు, మన పిల్లల దగ్గరకు వచ్చి చదువుకుంటున్నారు. అప్పుడు మన పిల్లలకి మనము చదువు చెప్తూ వాళ్ళకి కూడా చదువు చెప్తే అది సేవ అవుతుంది. అయితే ఇక్కడ మళ్ళీ చదువు చెప్పిన తర్వాత వాళ్ళ నుండి మనం ఫీజు ఎక్స్పెక్ట్ చేసినాం అనుకోండి, అది సేవ కాదు. మరి అతిథి సేవ ఉంది అని చెప్తారు. అతిథులు అంటే తిథి వార నక్షత్రాలు లేకుండా మన దగ్గరికి మన ఇంటికి వచ్చేవారే అతిథులు. అతిథులకు సేవ అనేది ఉంది. ఎందుకంటే మనం అతిథులకు ఏం చేస్తామో వాళ్ళ నుండి ఏం ఎక్స్పెక్ట్ చేయము. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి వసతి కానీ, ఆహారం కానీ అన్ని సదుపాయాలు సమకూరుస్తాము. ఒక ప్రేమతత్వంతో ఉంటాము, సేవా భావంతో ఉంటాము కాబట్టి అతిథి సేవ ఉంది అని చెప్తారనమాట. సో అదే విధంగా మరి పెద్దవాళ్ళు ఉన్నారు వేరే, వాళ్ళకి కూడా మనము సహాయం చేసినప్పుడు అది సేవ అవుతుంది. మన తల్లిదండ్రులకే కాకుండా ఇతరుల పెద్దలకి అదంతా కూడా సేవ అవుతుంది అని చెప్పి చెప్తారనమాట. సేవ, ధర్మము ఈ రెండు మనకి ఇక్కడ తెలియజేస్తారు. ఇక ఫర్ ఎగ్జాంపుల్ ఒక కూలి అతను ఉన్నాడు, అతడు ఒక 10 బస్తాలు మోసాడు. మనం ఏం చేస్తాము, అతనికి డబ్బులు ఇస్తాము. మరి దాన్ని సేవగా మనం పరిగణించలేము. కూలివాడు సేవ చేశాడు కాదు, ఎందుకంటే అక్కడ మనము దానికి వేతనాన్ని ఇస్తున్నాము. అదే విధంగా చాలా మంది గవర్నమెంట్ సర్వీస్ లో ఉన్నాము మేము, ఇక కొద్ది రోజులు ఇంత సర్వీస్ ఉంది మాది, ఇలాంటి పదాలను వాడతారండి. అలాగే
పత్రిజీ కూడా వాళ్ళ నాన్నగారి గురించి కూడా చెప్తారు ఇక్కడ. మా నాన్నగారు, నేను గవర్నమెంట్ సర్వీస్ లో ఉన్నాను, ఇంకా నాకు ఇంతకాలం సర్వీస్ ఉంది అని చెప్తుంటే సార్కి చిన్నతనంలోనే వాళ్ళ నాన్నగారి మాటలు అసమంజసంగా అనిపించేదంట. నువ్వు చేస్తున్న పనికి అక్కడ నీకు వాళ్ళు ప్రతిఫలంగా నీకు ఇస్తున్నారు, వేతనాన్ని ఇస్తున్నారు, నువ్వేం నిస్వార్థంగా చేయట్లేదు, మరి అది సేవ ఎలా అవుతుంది అనే క్వశ్చన్ అప్పుడే వచ్చేదంట సార్కి. సో ఈ విధంగా మరి మనము వేతనాలు తీసుకునేదాన్ని సేవ అనము. అంటే మనము తెలియకుండానే మన యొక్క నిత్య జీవనంలో వాడుకలో ఎన్నో పదాలను వాటి అంతరార్థాల పట్ల మనకి సరి అయిన అవగాహన లేకుండానే వాడుతూ ఉంటాము. సార్ చూడండి, ప్రతిదీ పరిశీలిస్తారు, పరిశోధిస్తారు, దానిలో అంతర్గతంగా ఉన్న సత్యాన్ని బయటకు తీసి మరి అందరికీ తెలియజేస్తారండి. దట్ ఈస్ పత్రిజీ. ఏది గుడ్డిగా ఫాలో అవ్వరు, ఒక్క మాట కూడా మరి సరికాని మాటలు మాట్లాడరన్నమాట. ఇక ఈ సేవలో కూడా మరి 3 కేటగిరీస్ ఉన్నాయన్నమాట. సేవా తత్పరులు, సేవా దురంధరులు, సేవా చక్రవర్తులు. మరి ఈ సేవ ఎవరు చేస్తారు? అందరూ చేస్తారా అంటే అందరూ చేయలేరండి. శేషవాత్మలుగా ఉన్న వాళ్ళు మరి ఫస్ట్ కొన్ని జన్మలు తమో గుణంలో ఉంటారు, వాళ్ళు సేవలోకి రాలేరు. అదే విధంగా రజో గుణంలో ఉన్న వాళ్ళు కూడా సేవలోకి రాలేరు. రజో గుణంలో ఉన్నటువంటి కొందరు రాజకీయవేత్తలు కూడా మేము సేవలో ఉన్నాము అంటారు, సేవ చేస్తున్నాము సంఘానికి. కానీ వాళ్ళు చేసే సేవ అక్కడ స్వార్థంతో కూడుకొని ఉండేదే కదా. నాకు ఒక పదవి కావాలనో, లేకపోతే నాకు ఇంకా ఆ డబ్బు సంపాదన కోసం కానో, పేరు ప్రతిష్టల కోసం కానో ఈ విధంగా చేసేదే వాళ్ళు సేవ. కాబట్టి అదంతా కూడా సేవ కిందికి పరిగణించబడదు. మరి ఈ సేవా మార్గంలోకి ఎవరు వస్తారు అంటే సాత్విక గుణంలోకి వచ్చిన వాళ్ళు మాత్రమే ఈ సేవ అనే దానిలోకి వస్తారు. వాళ్ళ లోపల ఎప్పుడైతే ఒక ప్రేమతత్వం వస్తుందో, కరుణాతత్వం వస్తుందో, విశాల హృదయం కలవారు మాత్రమే ఈ సేవా మార్గంలోకి రాగలుగుతారు. మరి ఈ సేవ కూడా 2 రకాలు ఉన్నది. ఒకటి మానవ సేవ, రెండవది మాధవ సేవ. మాధవుడు ఎవరు ఇక్కడ? మరి మనకి అర్జునుడు శ్రీకృష్ణుడిని అడిగినప్పుడు, మీరెవరు అని అడిగినప్పుడు అహమాత్మ గుడాకేశ అని చెప్తారు. అంటే నేను ఆత్మని అని చెప్పారనమాట. అంటే నేను అంటే ఎవరు ఇక్కడ? కేవలము శ్రీకృష్ణ పరమాత్మ కాదండి, అందరిలో ఉన్నటువంటి ఆ ఆత్మ, ఆ చైతన్యం అన్నమాట. అది మరి భగవంతుడు అంటే అది ఫిజికల్ లెవెల్లో సేవ ఉంటుంది, మనోస్థితిలో సేవ ఉంటుంది, ఆత్మస్థితిలో చైతన్య స్థితిలో సేవ ఉంటుంది. ఫిజికల్ లెవెల్లో ఉండే సేవ ఎలా ఉంటుంది? సంఘంలో చాలా మంది చేస్తుంటారు, అన్నదానాలు చేస్తూ ఉంటారు, సోషల్ వెల్ఫేర్ సంఘాలకి డబ్బు ధనము సహాయం చేస్తూ ఉంటారు. అదంతా కూడా సేవ కిందికే వస్తుంది. కానీ అది పరిమితంతో కూడుకున్నది. అది కేవలము ఒక హ్యుమానిటీకి సంబంధించింది మాత్రమే. అక్కడ మానవుల యొక్క ఆత్మపరంగా కానీ, ఆధ్యాత్మికంగా కానీ పురోభివృద్ధికి తోడ్పడేది కాదది. ఇక్కడ వివేకానందుడు వారి జీవితంలోని ఒక అంశం చూద్దాం. అక్కడ చెప్తారనమాట వివేకానందుల వారు. ఒక భిక్షగాడు వస్తున్నాడు ఒకరింటికి. ఈయన ఏం చేస్తున్నాడు? రోజు భిక్ష వేస్తూ ఆహారం పెడుతూ ఉన్నాడు. అలా కొంతకాలం రెగ్యులర్ గా అతడు రావడము, అతనికి భోజనం పెట్టడం చేస్తున్నాడు. అప్పుడు వివేకానందుడు చెప్తాడనమాట, చూడు, నువ్వు అతనికి ప్రతిరోజు భోజనాన్ని అందించడం వల్ల అతడు సోమరిపోతూ అవుతున్నాడు. అదే అతడు స్వతంత్రంగా జీవించలేకపోతున్నాడు, పరాధీనంలో ఉంటున్నాడు. అదే నువ్వు నీ దగ్గరకు వచ్చినప్పుడు అతడు కాళ్ళు చేతులు అన్ని బాగానే ఉన్నాయి కాబట్టి నువ్వు పని చేసి సంపాదించుకున్న ఆ డబ్బుతో నీవు జీవించు అని అతనికి జ్ఞానాన్ని అందించినప్పుడు అతడు తన జీవితాన్ని తను పోషించుకోవడమే కాకుండా ఇంకా 10 మందికి పడే స్థితిలో అతను జీవించేవాడు అని చెప్పి, ఎవరికి సేవ దానము అనే దానికి కూడా మనము చూచి ఇవ్వాలి అని చెప్తారు. చూసి చెయ్యాలి ఈ దానం అనేది కూడా. సో మనకి ఇక్కడ సోషల్ సర్వీస్ చూస్తే గనక మనకి
ఆ ఎంతో మంది ఉన్నారు కదా. ఉమ్, మహాత్మా గాంధీజీ కావచ్చు, మదర్ తెరెసా కావచ్చు, నెల్సన్ మండేలా, వీళ్ళందరూ కూడా గొప్ప సేవ దురంధరులే. కానీ ఏ రకమైన సేవ చేశారు వాళ్ళు? ఈ భౌతిక స్థాయి వరకే ఉంది వాళ్ళ సేవ. కాబట్టి అది మానవ సేవ అనిపించదు. మనకి స్వాతంత్రం రావాలన్నారు. స్వాతంత్రం దేనికి వచ్చింది? మన మనసు మనకి భౌతికంగా స్వాతంత్రం వచ్చింది, కానీ అంతర్గతమైనటువంటి స్వేచ్ఛ స్వాతంత్రాలు రాలేదు మనకు అక్కడ. మదర్ తెరెసా శారీరక పరంగా ఎంతో మందికి సేవ చేశారు, అది చాలా గొప్పదే. కానీ మనిషి తనను తాను ఉద్ధరించుకొని 10 మందికి ఉపయోగపడే విధంగా తాను ఎదగగలిగేటువంటి ఆ సేవ అత్యున్నతమైనది. అది మాధవ సేవ అనబడుతుంది. సోల్ లెవెల్లో, కాన్షియస్ లెవెల్లో చేయబడేది మాధవ సేవ అనబడుతుంది అనమాట. మరి ఇక్కడ మామూలుగా సేవ అనే దానికి ఒక చిన్న స్టోరీ ద్వారా చూద్దామండి. ఒక పావురాల జంట ఉంటుందన్నమాట, ఒక అడవిలో నివసిస్తూ ఉంటుంది. ఒకరోజు సాయంత్రము ఆ మగ పావురము ఆహారం కోసము బయటికి వెళ్తుందన్నమాట. అప్పుడే ఒక పెద్ద గాలి వాన స్టార్ట్ అయిపోతుంది. ఈ చెట్టు మీద ఉన్నటువంటి ఆడపావురము చూస్తూ అయ్యో నా భర్త ఇంకా ఇంటికి రాలేదే, వాతావరణం పరిస్థితి ఇలా ఉంది, అతడు ఎలా వస్తాడో ఏమో అని చెప్పి బాధపడుతూ ఉందన్నమాట. వాళ్ళు ఎలా ఉంటారంటే ఆ రెండు పావురాలు కూడా శరీరాలు వేరైనా మానసికంగా వాళ్ళ యొక్క చైతన్య పరంగా ఏకత్వంలో ఉంటారనమాట. ఈ ఆడపావురం బాధపడేది మగ పావురానికి రీచ్ అయిపోయింది ఆ టెలిపతి. అప్పుడు ఈ మగ పావురం ఏం చేస్తుంది, ప్రాణేశ్వరి నువ్వు బాధపడకు, నువ్వున్న చెట్టు కిందనే ఉన్నా, నువ్వు చెట్టు దిగిరా అని చెప్పి తన మనసులోనే సందేశం ఇచ్చేస్తుంది. అప్పుడు ఆడపావురం కిందికి దిగిందనమాట. చెట్టు కింద దిగి చూస్తే ఏంటంటే అక్కడ ఉంది, కానీ ఎలా ఉంది అంటే బోయవాడు పన్నిన వలలో చిక్కుకొని ఉందన్నమాట. ఆ బోయవాడు కూడా అక్కడే ఉన్నాడు, ఎందుకంటే వర్షం పడుతుంది కదా, ఎక్కడికి వెళ్ళలేక అక్కడే ఉండిపోయాడు. అప్పుడు ఆ మగపావురాన్ని చూసి బాధపడుతూ ఉంటే మగపావురం ఏం చెప్తుంది, ఇప్పుడు నువ్వు నా గురించి ఆలోచించకు, మన దగ్గరికి ఒక అతిథి వచ్చాడు, అతనికి ఏం కావాలో చూసుకో ఫస్ట్ అనగానే ఆడపావురము ఆ బోయవాడి దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను మీకు ఏ రకంగా సహాయం చెయ్యాలి అని అడుగుతుంది. ఆయన నాకు ఇప్పుడు చలి పెడుతుంది, మంట కావాలి అంటాడు. వెంటనే వాళ్ళకి ఏముంటుందండి, చిన్న గూడే కదా, ఆ కట్టె పుల్లలన్నీ తెచ్చేసి మంట తయారు చేస్తుంది. మళ్ళీ కాసేపటికి నేను ఇంకా మీకు ఏ విధంగా సహాయం చేయగలను అంటే, నాకు ఆకలేస్తుంది అంటాడు, నాకు ఇప్పుడు భోజనం కావాలంటాడు. మరి మనలాగా వాళ్ళు ఏమి కూడబెట్టుకోరు కదా పక్షులు. అందుకని మా దగ్గర వేరే తినడానికి ఏమీ లేవు, నేనే మీకు ఆహారం అయిపోతాను, నేను ఆ మంటలో పడి నేను నా ఆత్మాహుతి చేసుకుంటాను, అప్పుడు నువ్వు నన్ను హాయిగా తినొచ్చు అని చెప్తుంది అనమాట. వెంటనే అక్కడ ఆల్రెడీ మంట క్రియేట్ చేసింది కదా ఆ పుల్లలతోని, ఆ మంట చుట్టూ 3 ప్రదక్షిణాలు చేసేసి భగవంతుడికి ప్రార్థన చేసి తన భర్త పావురానికి క్షమాపణలు చెప్పేసి ఆ మంటలో దూకేస్తుంది అనమాట. అప్పటి వరకు మత్తులో మాయలో ఉన్నటువంటి బోయవాడికి ఆ పక్షి ఎప్పుడైతే మంటల్లో దూకిందో అప్పుడు రియలైజేషన్ వస్తుందన్నమాట. అప్పుడు మెలకువ స్థితిలోకి వస్తాడు. అరే ఆ పక్షులే అంత గొప్ప ఉదార స్థితిలో ఉన్నప్పుడు, అంత కరుణాతత్వంతో ఉన్నప్పుడు మనిషినై ఉండి నేను ఎంత కఠినంగా ఉన్నాను. ఆ మగ పావురాన్ని బంధించినా కూడా అది నాకు సహాయం చేయమని చెప్పింది ఇంకా తన భార్యకి. ఈ ఆడపావురం కూడా తన భర్తను వందించినప్పటికీ నా మీద కోపం పెట్టుకోక ఇంకా భర్త మాటను విని నాకు సహాయం చేసింది, తన ప్రాణాన్ని కూడా అర్పించేసింది. ఎంతటి త్యాగధనులు వీళ్ళు అని చెప్పి ఆ బోయేవాడికి అప్పుడు రియలైజేషన్ వస్తుంది. ఆ మగ పావురాన్ని అప్పుడు వాళ్ళ నుండి విడిపిస్తాడు. తను ఇక మారిపోయి సత్ప్రవర్తనతో జీవిస్తాడు. కానీ అప్పటికే మరి జరగవలసినది జరిగిపోయింది. సో చూడండి ఫ్రెండ్స్, సేవ అంటే ఇలా ఉంటుందన్నమాట. ఇతరుల కోసము చెయ్యగలిగినంత చేస్తారనమాట. ఇవి కథలు స్టోరీలే కావచ్చు ఫ్రెండ్స్, కానీ వాటిలో ఉన్న నీతిని మనం తీసుకోవాలి. ఈ యొక్క స్టోరీ ద్వారా మనం ఏం తెలుసుకోవాలి, ఇంకా మనం ఎలా ఉన్నాము, ఇతరుల పట్ల మనం ఎలా ఉంటున్నాము, మన ఆలోచనలు ఎలా ఉంటున్నాయి, మనం ఎంతవరకు ఫ్రెండ్లీ నేచర్తో ఉంటున్నాము, ఇవన్నీ ఈ స్టోరీ ద్వారా మనం నేర్చుకోవాల్సినవి అన్నమాట. ఇక మరి
ఈ సేవా మార్గంలోకి ఎవరు వస్తారనుకున్నాము? ఎవరైతే మరి ఈ మాధవ సేవ అనే దాంట్లోకి వచ్చే వాళ్ళు ఎవరు అంటే ఆ శుద్ధ సాత్విక గుణంలోకి వచ్చిన వాళ్ళు మాత్రమే ఈ యొక్క సేవా మార్గంలోకి వస్తారు. ఇంకా నిర్గుణ స్థితిలోకి వచ్చిన వాళ్ళు ఇంకా కూడా ఎలాగా అంటే మన పత్రిజీ లాగా మరి విశ్వం కోసము ఎన్నో రకాలుగా వాళ్ళు సేవలు అందించి మరి వాళ్ళు సేవలు అందించడమే కాదు ఇతరులను కూడా తయారు చేస్తారనమాట. ఆ సేవా దురంధరులుగా మన పిరమిడ్ మాస్టర్లందరినీ సేవా చక్రవర్తులు మీరందరూ అని చెప్తారు. ఈ జన్మలోనే కాదు జన్మ జన్మలుగా ఈ సేవా మార్గంలోనే ఉన్నారు. ఎందుకంటే మనం ఎలాంటి సేవ చేస్తున్నామండి? వాళ్ళకి ధ్యానాన్ని నేర్పిస్తున్నాము, మనకు తెలిసిన జ్ఞానాన్ని అందిస్తున్నాము. అదే విధంగా మరి ఇప్పుడున్న కాలమాన పరిస్థితుల్లో మనం ఏ విధంగా జీవించాలి, మన అలవాట్లు ఎలా ఉండాలి, ఆహారపు అలవాట్లు ఎలా ఉండాలి, ఒక దివ్య జీవన మార్గాన్ని మనం చూపిస్తున్నాం. ఎవరైతే మరి ఈ మార్గంలోకి వస్తారో వాళ్ళు వాళ్ళ యొక్క జీవిత లక్ష్యాన్ని తెలుసుకుంటారు. వాళ్ళ ఆనందంగా ఆరోగ్యంగా జీవించడమే కాదు మరి ఇతరులకు కూడా వాళ్ళు ఈ సేవలను అందిస్తూ మరి వాళ్ళందరికీ కూడా మరి ఎంతో తోడ్పడుతూ ఉంటారన్నమాట. మాధవ సేవ అంటే ఇది. లోపల ఉన్నటువంటి ఆ ఆత్మ చైతన్యం పెరగడానికి కోసము, ఆధ్యాత్మికంగా ఎదగడానికి కోసము చేసేది మాత్రమే మాధవ సేవ. మాధవ సేవ వల్ల మాత్రమే మానవుడు మాధవుడుగా పరివర్తన చెందుతాడు. మానవ సేవ ఎంత చేసినా కూడా వాళ్ళు ఆత్మపరంగా జ్ఞానం లేనప్పుడు ఈ జ్ఞాన మార్గంలోకి రానప్పుడు వాళ్ళకి ఆ ఆనందము, ఆరోగ్యము ఇవన్నీ ఎక్కడొస్తాయి? ముక్తి, మోక్షం ఎక్కడొస్తాయి? రావు కదా. మరి అందుకోసమే ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఈ సేవా మార్గంలోకి రావాలి. నాకు తెలిసింది నేను చేసుకుంటే సరిపోతుంది కదా, నేను బాగుంటే చాలు, నా కుటుంబం బాగుంటే చాలు, ఈ యొక్క లిమిటెడ్ స్కోప్ పరిధుల నుండి మనం పూర్తిగా బయటకు వచ్చేయాలి. మన సేవలు ఎలా ఉండాలి? మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ సేవ చేయాలి అంటే ఫస్ట్ మనల్ని మనం ఉద్ధరించుకోవాలంటే ఇంకా మన పట్ల మనకి, మన జీవితం పట్ల, మన జీవితం లక్ష్యం పట్ల, ఈ యొక్క మహిమాన్వితమైనటువంటి ఈ దేహం పట్ల, దీని నిర్మాణం పట్ల దీన్ని మనం అద్భుతంగా ఉంచుకోవాలి. దీని ద్వారానే కదా మనం ఏ పని చేయాలన్నా ఇది సహకరిస్తేనే కదా. అదే విధంగా మన వాక్కు మనం చేసేదంతా ఆలోచనలతోని, మాటలతోని, ఇప్పుడు శరీరంతోని మాత్రమే కాదండి. మరి మన ఆలోచనలు అద్భుతంగా ఉండాలి. వండర్స్ క్రియేట్ చేయాలి. అద్భుతాన్ని సృష్టించాలి అంటే మరి మన ఆలోచనలు ఆ స్థాయిలో ఉండాలి అంటే మనము ఈ యొక్క బాహ్య ప్రపంచంలోని ఆ విషయాల పట్ల, వ్యక్తుల పట్ల డిటాచ్మెంట్ లో ఉంటూ ఎక్కువగా మరి ఆ విషయాల పట్ల ఆసక్తిని తగ్గించుకోవాలి. ఆసక్తి ఎక్కువగా ఉంటే ఏమైతుంది? మనసు దాంతో అటాచ్మెంట్ లో ఉంటుంది. మన బుద్ధిని వికసింపజేసుకోవాలి. ఎన్నో అద్భుతమైన ఆ న్యూ ఏజ్ స్పిరిచువల్ సైంటిస్ట్ మనకు అందించిన జ్ఞానం ఉంది. అది మనం ఇంకా తెలుసుకోవాలి. ఆ న్యూ ఏజ్ బుక్స్ అన్ని కూడా వాళ్ళు ఎప్పుడో రాసినప్పటికీ ప్రస్తుతము ఈ భూమి మీద, ఈ ప్రకృతిలో, ఈ మానవ జాతిలో ఏ మార్పులు అవసరం ఉన్నాయి, ఏం మార్పులు జరుగుతున్నాయి, అందులో మన కర్తవ్యం ఏమిటి, మన బాధ్యత ఏమిటి, ఇంకా మనకు ఈ జరుగుతున్న మార్పుల పట్ల అవగాహనకి ఆ జ్ఞానం అంతా మనకి ఉపయోగపడుతుంది అన్నమాట. అప్పుడు ఇంకా మన కర్తవ్యం మనకి బోధపడుతుంది. అప్పుడు ఇంకా మనం అద్భుతంగా వర్క్ చేయగలుగుతాం అన్నమాట. సో మరి సేవ చేస్తే ఏమన్నా పురస్కారాలు ఉంటాయండి అంటే ఏ విధమైన పురస్కారాలు ఉండవు. నీకెవరో కిరీటాలు పెట్టరు. కానీ సేవ చేయకపోతే మాత్రం ఏమవుతుందో చెప్తున్నారు. అంటే మనలో చాలా మంది ఇప్పుడు ఈ భూమి మీద యుగ సంధి కాలంలో జన్మలు తీసుకున్నాము కాబట్టి పై లోకాల్లో ఉన్నప్పుడు మనం కమిట్మెంట్ చేసుకున్నాం అన్నమాట. నేను భూమి మీదకి వెళ్ళిన తర్వాత ఈ పని చేస్తాను, ఆ పని చేస్తాను. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత మరి ఈ మాయా ప్రపంచంలోకి మనం ఎప్పుడైతే అడుగు పెట్టామో ఆ పై లోకంలో మనం చేసుకున్న కమిట్మెంట్స్ ని మనం మర్చిపోయామన్నమాట. సో మర్చిపోయి
అలా జీవించేస్తున్నాము, బ్రతుకుని ఈడుస్తున్నాము. అలాంటి వారు ఎంతో మంది ఉన్నారు. మరి వాళ్ళకేం చేస్తుందట ప్రకృతి? శిక్షణనిస్తుంది, అవసరమైతే శిక్షలు ఇస్తుంది. దానిలో భాగంగానే కరోనా వచ్చింది. మరి ఈ భూమి మీద ఇప్పుడు జరుగుతున్నటువంటి వర్క్ అంతా కూడా ఒక చైన్ సిస్టమ్ తో, ఒక గ్రూప్ కాన్షియస్ తో, కలెక్టివ్ కాన్షియస్ తో జరుగుతుందన్నమాట. ఇందులో ఏ ఒక్కరు మిస్ అయినా దాని ప్రభావం అనేది ఆ వర్క్ మీద ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ మనము రెడీగా లేమనుకోండి, ఆ ప్రకృతి ఏం చేస్తుంది? ఆ చాయిస్ వేరే వాళ్ళకి ఇచ్చేస్తుంది, అదేమీ ఆగిపోదు. కానీ మనం అక్కడ మరి మనం చేయాల్సిన ఆ ధర్మాన్ని, కర్తవ్యాన్ని మనం నిర్వర్తించలేకపోవడం వల్ల మనము మళ్ళీ ఇంకా జన్మలు ఎత్తి మరి మళ్ళీ ఆ జ్ఞానాన్ని పొంది ఈ స్థాయికి ఎదగడానికి మళ్ళీ ఎంతో కష్టపడాల్సి ఉంటుందన్నమాట. అందుకే ఎప్పుడూ కూడా మరి ఆ ఎరుక కావాలి మనకి, ఆ స్వచ్ఛత కావాలి మనకి, అంకిత భావం కావాలి మనకి. మరి మాటలతో కదా మనం చేస్తున్నాము, ఒక ధ్యానం నేర్పిస్తున్నాము, మరి మనకు తెలిసిన జ్ఞానం అనుభవాన్ని పంచుకుంటున్నామంటే వాక్కు ద్వారా. కాబట్టి మన వాక్కును శుద్ధిగా ఉంచుకోవాలి. ఎప్పుడైతే వాక్కు శుద్ధిగా ఉంటుందో వాక్కు సిద్ధిస్తుంది. అదే విధంగా నిష్కామ స్థితిలో ఉండి మనం కర్మలు చెయ్యాలి, పనులు చెయ్యాలి. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల ఏతుర్భూహు మాతే సంగోస్త్వ కర్మని అని భగవద్గీతలో ఆ శ్లోకము, దాని అర్థము ఎప్పుడూ మనలో మెదులుతూ ఉండాలి. కర్మలు చేయి అంతవరకే, కానీ వాటి ఫలితాన్ని ఆశించకు అని చెప్తారు. ఎప్పుడూ కూడా మరి ఆ రిజల్ట్ ని మనము ఆశిస్తూ, ఎక్స్పెక్ట్ చేస్తూ ఏ విధమైన పనులు చెయ్యకూడదు. అది మాధవి సేవ కాదు. అది మాధవ సేవలో ఉన్న వాళ్ళు మరి నిష్కామ స్థితిలో ఉండి ఫలితాలను ఆశించకుండా పని చేయాల్సి ఉంటుందన్నమాట. మరి మొదట్లో ఎలా ఉంటుంది అంటే సేవా దృక్పథంలోకి వస్తారు. కాబట్టి అక్కడ సేవా దృక్పథంలో కొంతకాలము ఫస్ట్ మానవ సేవనే చేస్తారు. చేసిన తర్వాత మళ్ళీ ఈ యొక్క యోగ ధ్యాన మార్గంలో ఎవరైతే వస్తారో వాళ్ళు ఇంకా వాళ్ళ యొక్క గుణాలను మార్చుకుంటూ ఉన్న స్థితికి ఎదిగినప్పుడు అప్పుడు ఈ యొక్క మాధవ సేవలోకి వస్తారు. అప్పుడు వాళ్ళు ఇంకా ఇంకా మరి వాళ్ళ యొక్క సేవను విస్తరించుకుంటూ ఉన్నతంగా ఎదుగుతూ సేవా ధురంధరులుగా, సేవా చక్రవర్తులుగా ఆ స్థితికి ఎదుగుతారనమాట. మరి సేవా చక్రవర్తులు అన్నప్పుడు వారికి ఎగ్జాంపుల్ గా మన గురువు పత్రిజీ గారు మనకి లైవ్ గా మనకి చేసి చూపించారనమాట. మరి ఈ సేవ ఎలా ఉంటుందండి అంటే, ఒక మహాసముద్రం ఉంది. అది ఫస్టే ఓషియన్ తయారు కాలేదు. అలా అన్ని నదులు కలుస్తూ కలుస్తూ ఉండడం వల్ల అది మహాసముద్రం అయిపోయింది. మరి అదే విధంగా ఈ సేవ ఎలా ఉంటుందట అంటే, స్టార్టింగ్ లో బొట్టు బొట్టు ఉంటుంది. అది విస్తరిస్తూ విస్తరిస్తూ అనంతంగా విస్తరించి ఒక మహాసముద్రం లాగా అది తయారైపోతుందన్నమాట. మరి మన యొక్క పిఎస్ఎస్ఎం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో కూడా ఇప్పుడు ఎంతగా విస్తరించింది అంటే ఈ సేవ అనేది ఫ్రెండ్స్. పిరమిడ్ మాస్టర్లకు మరి పత్రిజీ 18 ఆదర్శ సూత్రాలలో ధ్యానం నేర్పించడానికి ఎలాంటి ఫీజు తీసుకోరాదు అని చెప్పి ఒక సూత్రం పెడతారనమాట. అది మనల్ని అందరినీ కూడా ఎరుక స్థితిలో ఉంచుతుంది. అందుకే మనము నిస్వార్థంగా చేస్తున్నాము, ప్రతిఫలాన్ని ఆశించకుండా. మరి ఒక్కరు ఇద్దరుగా తయారైనటువంటి ఈ సొసైటీ ఇప్పుడు వేలు కాదు లక్షల మంది ఇందులోకి వచ్చేసారు. ఒక మహాసముద్రం లాగా అయిపోయింది. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నారనుకోండి, ఆయన లక్షల శాలరీ తీసుకుంటూ కూడా ఇన్ని గంటలు అన్నప్పుడు ఆ గంటల కంటే ఒక్క నిమిషం కూడా ఎక్కువ ఉండదు. కానీ మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు? గంటలు కాదు, మన యొక్క జీవితాన్ని, మన యొక్క కంప్లీట్ మనం భౌతిక పరమైనటువంటి బాధ్యతలను ఎంతో సక్రమంగా నెరవేరుస్తూ ఇటు కుటుంబంలో ఉంటూ మరి అదే విధంగా సొసైటీలో ఒక మాస్టర్ గా ఎంతో అద్భుతంగా మరి మన యొక్క సేవలను అందిస్తూ ఉన్నాం ఇప్పుడు.
పొద్దున్న లేచి నిద్ర కూడా పోయేది చాలా మంది 3-4 గంటల కంటే ఎక్కువ కాదు పిరమిడ్ మాస్టర్లు. మిగతా టైం అంతా ఇంట్లో పనులు చేసుకోవడం, మరి సేవ, ఎన్నో రకాలుగా సేవ జరుగుతున్నాయి ఆన్లైన్లో, ఆఫ్లైన్లో. మరి ఇదంతా ఒక సేవా చక్రవర్తులు మాత్రమే చేయగలుగుతారు అని చెప్పి చెప్తారనమాట. సో ఇప్పుడు ఈ భూమి మీద ఈ సేవ యొక్క అవసరం చాలా ఉంది. మనకి అహింస పరమో ధర్మ అని చెప్తారు కదా. అంటే అన్ని ధర్మాలలోకి వెళ్ళి ఉత్తమోత్తమైనది అహింసా ధర్మము. ధర్మహింస తదైవచ అనేటువంటి ఇంకొక వాక్యము కూడా వేదాల్లో ఉంటుందండి. అహింస అనేది పరమధర్మం అయినప్పటికీ ఆ ధర్మాన్ని నిలబెట్టడానికి ధర్మ సంస్థాపన కోసం చేసేటువంటి హింస ఇంకా ఉత్తమమైనది అని చెప్తారు అక్కడ. మరి అందుకే కదా ఆ యుద్ధ రంగంలో అర్జునుడు నేను యుద్ధం చేయనని వెనుతిరిగినప్పుడు ప్రోత్సహిస్తారు. యుద్ధంలో మరి అక్కడ ఎదుటి వాళ్ళను శత్రు సైన్యాన్ని చంపడం జరుగుతుంది, కానీ అది పాపం అనలేదు. శ్రీకృష్ణ పరమాత్మ నీ ధర్మం అది, నీ కర్తవ్యం అది, నువ్వు చెయ్యు, నేను ఆల్రెడీ అందరిని చంపేశానని చెప్పారు. మరి ఇక్కడ కూడా మనము ఈ యొక్క ధర్మాన్ని పునఃప్రతిష్ఠించేటువంటి ఈ కార్యక్రమంలో మనం చెప్పే విషయాలు, మనం మాట్లాడే విషయాలు కొందరికి కఠినంగా అనిపించవచ్చు. ఎందుకంటే సత్యం ఎప్పుడూ కూడా కటువుగానే ఉంటుందండి. కానీ అది ఈ రెండవ వాక్యానికి చెందుతుందన్నమాట. అహింస పరమో ధర్మ అనే దాంట్లో ఇంకొక వాక్యం ఉంది కదా, ఆ ధర్మాన్ని నిలబెట్టడానికి చేసేది ధర్మహింస తదైవచ. ఇప్పుడంతా కోల్డ్ వార్ జరుగుతుంది ఈ భూమి మీద. ఈ యొక్క సత్యయుగ స్థాపనలో భాగంగా ఈ భూమి ఉన్నత శక్తి క్షేత్రంలోకి మరి ఎంటర్ అయింది. ఈ భూమి ఎంటర్ అయింది. మరి భూమి మీద ఉన్నటువంటి సమస్త జీవరాశులు కూడా ఎంటర్ అయిపోయాయి. ఎందుకంటే అవన్నీ సహజంగా జీవిస్తున్నాయి కాబట్టి అవన్నీ ఆటోమేటిక్ గా ఎంటర్ అవుతాయి. కేవలము మానవుడు మాత్రమే మరి అసహజంగా జీవిస్తూ ఉన్నాడు. తన ఆత్మకు దూరమై ఉన్నాడు, పరమాత్మకి దూరమై ఉన్నాడు. కాబట్టే మీరు ఇప్పుడు ఇదంతా జరుగుతుంది. ఈ ధ్యాన ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా అందరినీ ఎరుకలోకి తీసుకురావడం జరుగుతుంది. వారి ఆత్మలతో కనెక్టివిటీ జరుగుతుంది. ఇప్పుడు మనకి పంచభూతాలు ఉన్నాయండి. అవి మన కోసం ఎంత సేవ చేస్తున్నాయి. సూర్యుడు, చంద్రుడు, భూమి, గాలి, నీరు, అయినా వాటి పట్ల మనకు కనీసము అయ్యో వాళ్ళందరూ మన కోసం సేవ చేస్తున్నారు, వాళ్ళ వల్లనే మనం మనుగడ సాగించుతున్నాము అన్న ఎరుక ఉందా? గాలి ఎక్కువైతే తిట్టుకుంటాము, ఎండ ఎక్కువైతే తిట్టుకుంటాము. గ్రాటిట్యూడ్ ఉండాలి మనకి వాటి పట్ల. వాళ్ళు నిస్వార్థంగా సేవ చేస్తున్నారు కాబట్టి మనం జీవిస్తున్నాము. అదే విధంగా భూమి మీద మానవుడు తప్ప మిగతా ప్రకృతి అంతా మనం లేకపోయినా జీవించగలదు. కానీ కేవలం మానవుడికి మాత్రమే పక్షులు కావాలి, జంతువులు కావాలి, ప్రతి ఒక్క ప్రాణికోటి కావాలి. అవి లేకపోతే మనం జీవించలేము. ఒక చెట్టు నరుకుతాము నిర్దాక్షిణ్యంగా, కనీసం ఆ చెట్టును నరుకుతున్నప్పుడు ఆ స్పృహ కూడా ఉండదు. అరే ఆ చెట్టు కూడా ప్రాణం ఉంటుంది, నేను ఈ పని చేస్తున్నాను, మరి దానికి కనీసము ఒక గ్రాటిట్యూడ్ చెప్పుకొని, ఒక క్షమాపణ చెప్పుకొని చెట్లు నరుకుతున్నాము. మళ్ళీ ఏం చేస్తున్నాము? ఆక్సిజన్ కోసం హాస్పిటల్లోకి వెళ్ళి డబ్బులు పెట్టి కొనుక్కుంటున్నాము. నీళ్లను కలుషితం చేస్తున్నాము, ప్యూరిఫైర్లు పెట్టుకోవాల్సి వస్తుంది. మరి ఇదంతా ఎందుకు జరుగుతుంది? మన వల్లనే కదా. ఎక్కడ లోపం ఉంది, ఎక్కడ మిస్టేక్స్ జరుగుతున్నాయి, ఈ అవగాహన మనకు వచ్చినప్పుడు, మనల్ని మనం పరిరక్షించుకున్నప్పుడు భూమాత పరిరక్షించబడుతుంది, ప్రకృతి పరిరక్షించబడుతుంది. మరి ఇదంతా కూడా మనకు ఎలా సాధ్యము అంటే మనం ఉన్నతంగా ఎదగాలి. అదే విధంగా అందరికీ కూడా ఈ యొక్క జ్ఞానం అందాలి. ఇప్పుడు ఆకలైన వాళ్ళకి భోజనం పెట్టే వాళ్ళు ఉన్నారు, బట్టలు ఇచ్చే వాళ్ళు ఉన్నారు. భోజనం పెడితే 1 రోజు 2 రోజులు ఉంటుంది, బట్టలు ఇస్తే కొంతకాలం ఉంటాయి, ఇంకా సంపదలు ఇస్తే ఇంకొంతకాలం ఉంటాయి. కానీ ఏది ఇస్తే ఇంకా ఏది ఇవ్వాల్సిన అవసరం లేదు. దేనిని ఆచరిస్తే ఇంకా ఏది ఆచరింపవలసింది అవసరం లేదు, దానిని మనం ఇవ్వాలి, ది బెస్ట్ ఇవ్వాలి.
ఎక్కితే ఆ యొక్క ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కాలి, కొడితే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలి అని చెప్తుంటారు కదా పత్రిజీ. సో ఇప్పుడు ది బెస్ట్ ఏదో ఈ సమాజానికి, ఈ మానవులకు అది మనం ఇవ్వాలి. ఆ సేవలో మరి మనమందరం ఉన్నాము. అది మనందరి యొక్క మహద్భాగ్యము. ఎన్నో జన్మలో మనం చేసుకున్నటువంటి సుకృతము, మనం చేసుకున్నటువంటి ఆ పూర్వజన్మలో సేవ వల్లనే మరి ఇప్పుడు ఇంత చక్కగా ఈ మార్గంలోకి రాగలిగాము, ఈ సొసైటీలో ఉన్నాము. మరి మనం ఉండడమే కాదు, అందరూ కూడా ఈ సేవా మార్గంలో ఉండే విధంగా మనం మన వంతు ఇంకా సేవలను అందించాల్సి ఉంది. ఓకే ఫ్రెండ్స్, మరి ఈరోజు మాధవ సేవయే మానవ సేవ సార్ చెప్తారు. ఇంకా మాధవ సేవయే మాధవ సేవ. ఒక మాధవుడుగా పరివర్తన చెందాలి అంటే చేయవలసిన సేవ. ఆ సేవ చేయడం తప్పు అని కాదు, అది తక్కువ అని కాదు. అది చేసేవాళ్ళు అది చేస్తారు, ఏది చేసేవాళ్ళు అది చెయ్యాలి. చేసినప్పుడే అక్కడ బ్యాలెన్సింగ్ అనేది ఉంటుంది. అప్పుడే అన్ని రకాలుగా కూడా ఈ సమాజం అంతా కూడా, సమస్త మానవాళి జీవకోటి కూడా మరి చక్కగా కలిసిమెలిసి మిత్రత్వంతో జీవించాల్సినటువంటి సమయము. అందుకే మైత్రేయ బుద్ధుడుగా వచ్చారు పత్రిజీ భూమి మీదకి. ఆ మిత్రత్వం చూడండి, ఒక ఫ్రెండ్షిప్ లోనే ఒక నిస్వార్థం అనేది ఉంటుంది. అందరి దగ్గర మనం ఎక్స్పెక్ట్ చేస్తాము, ఫ్రెండ్స్ దగ్గరకు వచ్చేసరికి మాత్రము కల్మషం లేకుండా ఉంటాము, ఓపెన్ మైండ్ గా ఉంటాము. అలా ఆ మిత్రత్వంతో మరి మనం మిత్రత్వంలో ఉండాలి. ఫస్ట్ మనతో ఉన్న వాళ్ళందరితో మిత్రత్వంలో ఉండాలి. సకల ప్రాణకోటితో కూడా మిత్రత్వంగా ఉండాలి. పరోపకారం ఇదం శరీరం అన్నారు. ఈ శరీరం ఎందుకుందయా? నీకోసం కాదు, పరులకు ఉపకారం చేయడానికి. అప్పుడే దానికి ఒక అర్థము పరమార్థం ఉంటుంది. లేకపోతే మళ్ళీ ఈ చక్రంలో మళ్ళీ రావడం పోవడం అనేది జరుగుతుంది. కానీ ఇప్పుడు భూమి మీద ఉన్న వాళ్ళము ఎంతో అదృష్టవంతులము. ఎందుకంటే ఈ జన్మలను కర్మలను అన్ని కూడా కడిగేసుకొని ఆ కర్మ చక్రాన్ని దిగి ఈ సత్యయుగంలో ఒక దివ్య విశ్వ మానవ జాతి ఆవిర్భావం జరుగుతుంది. ఇక రాబోయే రోజుల్లో ఈ భూమి కర్మభూమి కాదు, వేదభూమి, ధర్మభూమిగా మారనుంది, స్వర్గంగా మారనుంది. మరి అలాంటి ఆ భోగభాగ్యాలు, ఆ సుఖ సంతోషాలు అనుభవించాలి అంటే ఈ పీరియడ్ లో మనం అందరము ఏకత్వంతో ఉండాలి. పత్రిజీ చెప్పిన నో కంప్లైంట్స్, నో జడ్జ్మెంట్స్ ఎప్పుడు మన మనసులో మెదులుతూ ఉండాలి. అందరినీ కలుపుకొని వెళ్ళాలి, కలిసి పని చేయాలి. ఎప్పుడైతే కలిసి మనం అందరము పని చేస్తామో, మరి ఒక్కరుగా వచ్చి ఇంత సాధించారు కదా, ఇంతమంది పత్రిజీలను ఇక్కడ తయారు చేశారు కదా, మరి మనం అందరము కలిస్తే ఏదైనా సాధ్యమే, ఎంతైనా సాధ్యమే. ముందు మన శక్తి పట్ల మనకు అవగాహన ఉండాలి. మన దివ్యత్వాన్ని మనం యాక్టివేట్ చేసుకోవాలి. ఎప్పుడైతే మన దివ్యత్వాన్ని మనం యాక్టివేట్ చేసుకుంటామో, మన ద్వారా వెలువడేటువంటి ఆ కాంతి, ఆ దివ్య ప్రేమ అందరిలోకి వెళ్తుంది. ఎంతో మరి గతిన ఈ మార్పు అనేది భూమి మీద సంభవం ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ సో మచ్. ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్, పత్రిజీ మెడిటేషన్ ఛానల్ ఆధ్వర్యంలో, పద్మా మేడం గారి ఆధ్వర్యంలో పత్రిజీ ఇచ్చిన సందేశాన్ని అనుసరించి సంగమం అనేటువంటి ఒక ప్రోగ్రాం, టైటిల్ సంగమం, సబ్ టైటిల్ వచ్చేసి ప్రపంచ శాంతి కోసము ఆధ్యాత్మిక యోధుల సామూహిక ధ్యానము. ఇందులో ఆగస్టు 15 డేట్ రోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 10,000 విద్యా సంస్థల్లో ఆ రోజు 8 నుండి 11 గంటల మధ్య ప్రాంతంలో ఆ స్కూల్, కాలేజ్ ఏవైనా సరే మన కమిట్ అయిన వాళ్ళ దాంట్లో ఒక 10 నుండి 15 నిమిషాలు మినిమం మనం ధ్యానం చేపించాలి వాళ్ళ ద్వారా. మరి ఇది మామూలు ప్రాజెక్ట్ కాదండి. సంగమం అంటే కలయిక, మనతో మన కలయిక. ఎంటైర్ పిఎస్ఎస్ఎం ఏకత్వంలోకి వచ్చేటువంటి ఒక గొప్ప ప్రాజెక్టు. మరి పిఎస్ఎస్ఎం అంతా కూడా ఒక ఏకత్వ స్థితిలోకి ఎప్పుడొస్తుందో
ముందు మన భారతదేశంలో దాని యొక్క ఆ వైబ్రేషన్స్ వెళ్ళిపోతాయి. ఎప్పుడైతే భారతదేశం అంతా కూడా ఈ డివైన్ వైబ్రేషన్ తో నిండిపోతుందో అవి ప్రపంచం అంతా వ్యాపిస్తాయి. ఈ రకంగా మరి మన పిఎస్ఎస్ఎం, మన పత్రిజీ, మనందరి లక్ష్యం ఒకటే కదండి. ధ్యాన జగత్, సాకార జగత్, పిరమిడ్ జగత్, అహింసా జగత్. ఇది నెరవేరడానికి ఈ కార్యక్రమము ఎంతో సపోర్ట్ చేస్తుంది. కాబట్టి అందరము దీనికోసం వర్క్ చేద్దాం ఫ్రెండ్స్. మరి ఒక 5 minutes ధ్యానం చేద్దామా ఇప్పుడు? ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ధ్యానం చేద్దాం మేడం. ఒక 5 నిమిషాలు